కిషన్ రెడ్డి గారి విషయంలో ధర్నా జరుగుతున్న టైంలో మిమ్మల్ని పట్టి లాగడము, కాలు ఆ టైంలో పడిపోవడము, ఇదంతా అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది మీకు? ఒకటి ఏంటంటే వెన్ వీఆర్ బయటికి వెళ్ళినప్పుడు అండి ధర్నాస్ లో వాటిల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. అంటే బయటికి తెలిసింది అది ఒక్కటే. అవును. నాకు అట్లీస్ట్ నాకు తెలిసి 2 times ఫ్రాక్చర్ అయింది. ఒకసారి బాగా నియర్ లిగమెంట్ ఆల్మోస్ట్ సెకండ్ డిగ్రీ టేర్ అయింది. ఓకే. నాకు 3 times లెఫ్ట్ ఫుట్ అలాగే ఇంజరీ అయింది. ఒకటే 3 times కాలు. అయింది. ఒకటే కాలు ప్రతిసారి లెఫ్ట్ ఫుట్ అవుతుంది అయ్యో. అనుకోకుండా. సో బేసిక్లీ ఏంటంటే కిషన్ రెడ్డి గారిది ఏంటంటే అది మీడియా సమక్షంలో జరిగింది కాబట్టి అందరికీ తెలుసు, అవును. ఆ వ్యూస్ లో వచ్చింది అవును. కాబట్టి అప్పుడు అందరూ భయపడ్డారు కూడా, లేవలేకపోయాం కూడా అప్పుడు. అంటే బాగా బాగా ఇదైంది. ఒక 3 months పట్టింది నాకు అది పూర్తిగా హీల్ అవడానికి కూడా. ఓకే. అది అప్పుడు ఏమైందంటే ధర్నాలో కూర్చొని లేచి వస్తున్నప్పుడు ఒక్కసారిగా మీద పడిపోయారు అందరూ. ఓహోహో. ఏమైందంటే పోలీస్ వాళ్ళ అత్యుత్సాహం వల్ల అది పీస్ఫుల్ గా జరుగుతున్న ప్రొటెస్ట్, అసలు వాళ్ళు వచ్చి అంత హంగామా చేయాల్సిన అవసరమే లేదు. మా టైం ఇంకా ఉండింది. ఓకే. మా టైం ఇంకా అంటే ధర్నాకి టైం అవును. టైం ఇంకా 15 minutes ఉంది. మేము మా టైం పూర్తిగా వినియోగపరచుకొని అప్పుడు లేచి ఉండేవాళ్ళం. వీళ్ళు ఏం చేశారంటే 20 నిమిషాల ముందే లోపలికి వచ్చేసారు పోలీస్ వాళ్ళు. ఇంకా లేవండి లేవండి అన్న. మేమందరం కూర్చొని ఉన్నాం. కరెక్ట్ కిషన్ రెడ్డి గారి వెనకాల ఉన్నాను నేను ఆ రోజు. ఆయన వెనకాల ఉన్నాను కరెక్ట్ గా. వెనకాల ఉన్నప్పుడు ఏమైందంటే కిషన్ రెడ్డి గారిని ఎత్తేసారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఓహో. ఆయన ఇంకా టైం ఉందని చెప్తూ ఉంటే వినిపించుకోకుండా కిషన్ రెడ్డి గారిని చేతుల మీద లేపేశారు. లేపేసినప్పుడు వెనకున్న వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయడానికి అందరం లేచాము ఒక్కసారిగా. లేచినప్పుడు ఇట్లా ఆయన ఇట్లా వంగే క్రమంలో మేము ఆయన పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, చేతుల మీద ఎత్తేసారు ఆయన్ని. ఈ వెనకాల ఉన్న కార్యకర్తలందరూ కూడా ముందు రో అంతా లేడీస్ ఉన్నాం, ఆయన వెనకాల లేడీస్ ఉన్నాం, వెనకాల మగవాళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఒక కమోషన్ లో కిషన్ రెడ్డి గారిని ఏం చేస్తున్నారో అన్న ఆదుర్దాలో వాళ్ళందరూ ముందెవరు ఉన్నారో తెలియకుండా అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. పోలీస్ వాళ్ళు కూడా పడ్డారు మా మీద. పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని లాగేస్తూ గుంజేస్తూ. అదొక అయోమయమైన వాతావరణం అండి. ఎందుకంటే మొహం మీద ఏం కనిపించట్లా, అందరూ మనుషులు పడిపోయి ఉన్నారు. ఒక సైడ్ నుంచి చేతులు పట్టుకొని పోలీస్ వాళ్ళు లాగేస్తున్నారు. కాలేమో ట్విస్ట్ అయిపోయింది, కింద పడటం వల్ల ట్విస్ట్ అయింది. అసలు గందరగోళం అనమాట. 5 minutes ఏం అర్థం కాలేదు. తర్వాత ఎవరో ఉండి అరే మేడం ఉన్నారు కింద, వాళ్ళు ఎవరో అనుకున్నారు ఫస్ట్. తర్వాత మేడం ఉన్నారు కింద అని ఎవరు కార్యకర్తలు చూసి గబగబా అందరిని ఇట్లా నెట్టేశారు. నెట్టేసేసి మేడం లేవండి అంటే నాకు కాలు ట్విస్ట్ అయిపోయింది. అప్పటికి తెలుస్తుంది ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. సౌండ్ వచ్చింది నాకు. అది సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చింది, నాకు అర్థమైంది అది కాల్ ఫ్రాక్చర్ అయింది అక్కడ అని. నేను లేవలేను అంటే ఫ్రాక్చర్ అయిందంటే ఇంకా అక్కడ ఎందుకు ఉద్రిక్తంగా ఉంటున్నాము అని నేనేం ఆలోచించానంటే సరే ఎట్లా ఒకట్లో ముందు పక్కకు వద్దాము, ఐ నీడ్ మెడికల్ హెల్ప్ కూడా కదా అన్నట్లు పక్కకు వద్దామని చేస్తున్నా. లక్కీగా పాపం వీళ్ళు కార్యకర్తలు చేతులు పట్టుకొని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. నా కారు దగ్గరికి తీసుకొచ్చేసి ఎక్కించి నేను ఇమీడియట్ గా కిమ్స్ కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. అది డయాగ్నోస్ చేశారు, అయిపోయింది. దట్స్ అ ప్రాసెస్ అన్నమాట. బట్ అవుతూ ఉంటాయంటే ఇలాంటివి చాలా అయ్యాయి. కాకపోతే కొన్ని మేము చెప్పం, మీడియా పరంగా తెలియదు, మీకు తెలీదు, మేము చెప్పం. అది ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు అది ఎవళ్ళ తప్పు కాదు. కార్యకర్తల మీద పడతారు, పోలీస్ వాళ్ళేమో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, అక్కడ కూర్చుని వాళ్ళని లేపడానికి చూస్తారు. కానీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది మటుకు అది పోలీసులు అత్యుత్సాహం ఆ రోజు మటుకు. అది అసలు నాట్ నీడెడ్ ఎట్ ఆల్. అసలు ఆ రోజు ఆ హడావుడి అది అయిపోయిన తర్వాత మేమే వచ్చేసేవాళ్ళం అందరం. వాళ్ళు అనవసరంగా వచ్చేసి హంగామా క్రియేట్ చేసి అదంతా చేశారు.